అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఈ లోక వార్తలు మనకు తెలిసిన కాడి నుంచి ఒక్కోసారి బాధ కలగవచ్చు, మంట కలగవచ్చు. కానీ ఆ వార్తలన్నీ పక్కన పెట్టండి. మనం వినాల్సిన వార్త ఏం వార్త? సిలువను గురించిన వార్త. దేవునికి స్తోత్రం. మనందరం ఇప్పుడు సిలువను గురించిన వార్త వింటున్నాం. అది మామూలు విషయం కాదు. దేవుని శక్తి, మనందరికీ దేవుని శక్తి ఉంటేనే కానీ ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళలేము. దేవుని శక్తి ఉంటేనే కానీ రక్షణ అనుభవంలో నడవలేము. దేవుని శక్తే మనందరినీ చనిపోయినా తిరిగి బ్రతికించగలుగుతున్న బిడ్డలు. హల్లెలూయా. కనుక మరి దేవుని శక్తిని మనం అనుభవించాలి. మంచిది. మరి యేసుక్రీస్తు వారిని రాత్రి పట్టుకున్నారు. ఆయనను ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. మరి ఆయన ఇప్పుడు కలిసిమెలిసి ఉండే 12 మంది శిష్యులు మరి ఆయన పట్టుకోగానే ఎవరు దారిన వాళ్ళే అయిపోయారు. వాళ్ళు అన్నారు, ప్రభువా, ఒక ఆయన అయితే అన్నాడు, ప్రభువా, ఎవరైనా అభ్యంతరం కలిగిద్దేమో కానీ, ఎవరైనా నిన్ను విడిచిపెడతారేమో కానీ నేను అస్సలు నిన్ను, ఎవరైనా పేరు మీకు అర్థమై ఉంటుంది, నిన్ను అసలు విడవను అన్నాడు. విడవనన్నాయనే ఆ రాత్రి అన్నాడు, అసలు ఆ యేసుప్రభు ఎవరేమో నాకు ఎంత మోసం అండి. కనుక మనల్ని కూడా అంటారు, అక్క, నిన్ను ప్రేమించినందుకు ఎవరిని ప్రేమించలేదు. నిజం, నా ప్రాణం నీ ప్రాణం ఒకటే. ఎంతమంది అంటున్నారు పిల్లారా, ఈ లోక ప్రేమలన్నీ కదా మోసకరమైనవి. ఈ లోక ప్రేమలన్నీ కూడా దీపం బుడ్డిలో నూనె సేపు ఎట్ట వెలుగుతాయో అలా వెలుగుతాయి. కనుక మన ప్రేమలన్నీ ఈ లోకంలో నిరర్ధకమవుతాయి. చూడండి, యేసుక్రీస్తు వారిని పట్టుకుని ఆయనను తీసుకుని వెళుతుంటే మరి ఆయనతో పాటు ఎవరు వెళ్ళలేదు. అందరూ వదిలేశారు. ఒక్కడైపోయాడు. మరి ఆయన్ని ఇష్టం వచ్చినట్టుగా మరి ఆయనను కొట్టారు. వీళ్ళారా, ఆ కొరడా దెబ్బలు ఒక్కొక్క దెబ్బకి ఎంత ఘోరం అంటే, ప్రతి దెబ్బ ఆ మాంసపు ముద్దలను బయటికి లాక్కొస్తుంది. ఆయన శరీరాన్ని నాగటి సాలవలే దున్నుతారు. ఆయనను కొట్టేవాళ్ళు కొడుతున్నారు, తిట్టేవాళ్ళు తిడుతున్నారు, పెడచంపలు పెరిగేవారు పెరుగుతున్నారు, కొంతమంది ముసుగు వేసి గుద్దుతున్నారు. ఆయన్ని గుద్ది అంటున్నారు, నిన్నెవరు గుద్దారో చెప్పమని ప్రవచించమని చెబుతూ ఉన్నారు. బిడ్డలారా, మరి ఆయన మౌనంగా ఉన్నాడు. గొప్ప దేవుడు, ఆయన అంత సహించాడు. నిజమే, ఇవన్నీ జరుగుతున్నా కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ఆయన నమ్మిన శిష్యులు వదిలేశారు. మరి ఆయనతో పాటు ఉంటానన్న పేతురు, యోహాను, యాకోబులు కూడా వెళ్ళిపోయారు. బిడ్డలారా, మరి ఆయనను ఆ విధంగా చిత్రహింసలు చేయడానికి, కొట్టడానికి, తిట్టడానికి మరి అటు ఇటు తిప్పుతూ ఆయనని ఎంతగానో పిల్లరా, మరి ఆయనతో పాటు ఉన్న 12 మందిలో ఒక ఆయన అయితే మరి 30 వెండి నాణేలు తీసుకుని ఏకంగా ముద్దు పెట్టి అమ్మేశాడు. యేసు ప్రభుని ముద్దు పెట్టుకుని అమ్మి వేసేసేసాడు. యేసుక్రీస్తు వారు చెలికాడ ప్రేమకు పెట్టవలసిన ముద్దుని అప్పగించడానికి పెడుతున్నారా అని చాలా బాధపడ్డారు. ఈ లోకంలో వీటిలాగా మన పరిస్థితి కూడా అంతే. మనం మరి ఇప్పుడు 7 మాటలను వినబోతా ఉన్నాం. యేసుక్రీస్తు వారిని వీళ్ళారా సభలో నిలబెట్టారు. ఆయన ప్రక్కన ఒక గజదమ్మను కూడా నిలబెట్టారు. ఆయన పేరు ముందుకు జరగండి అమ్మ, ముందుకు జరగండి. హల్లెలూయా.
చాచిన నీ చేతులలో శీలలు నాటిరి, నా కొరకు నడచిన నీ కాళ్ళకు మేకుల. చాచిన నీ చేతులలో శీలలు నాటిరి, నా కొరకు నడచిన. దాహమని అడిగితే, దాహమని అడిగితే ఈ ప్రజలు మీద వేసిన రక్తమే కాలువల. సైనికులకు అధిపతి దేవుని బిడ్డలారా గమనించండి. సొలొమోను అంటాడు, నేను షారోను పొలంలో పూయు పుష్పము వంటి దానం. ఏ పొలం అంట? షారోను పొలములో పూయు పుష్పం వంటి దానం. మనందరము ప్రియులారా ఒక పొలంలో పుట్టాం. ఆ పొలం ఎక్కడిదేనంటే యేసయ్య వెన్నుపూస మీద దున్నబడినటువంటి ఆ పొలం. ఆయన వీపుని ఎలా దున్నారంటే నాగటి సాలవలే దున్నారు. మనం ఈ లోకపు సృష్టిలోకి ఒకసారి వెళదాం. దేవుడు సృష్టి అంతటిని కలగజేసిన తర్వాత ఆదాముని మరి మట్టి బొమ్మగా చేసి ఆ యొక్క మట్టి బొమ్మలో ఆయన నాసికారంధ్రాల్లో ప్రాణవాయువును ఊదాడు. ఆదాము చక్కని శరీరంతో లేచి కూర్చున్నాడేక. అంతకుముందు మట్టి బొమ్మ. ఇప్పుడు యేసయ్య ఎప్పుడైతే ఆ ప్రాణవాయువు ఊదాడో ఒక చక్కని మృదువు లాంటి మాంసపు శరీరం ఆయనకు వచ్చింది. లేచి కూర్చున్నాడు. కూర్చుని వాళ్ళిద్దరు ముఖముఖాలు చూసుకుంటున్నారు. ఎవరిద్దరు అమ్మా? ఎవరు? ఆదాము. ఎవరు అమ్మ అంటున్నారు? అప్పుడే అక్కడ రావా? మరి అంత తొందర అయితే అట్టగా ఎవరెవరు? దేవుడును తయారు చేసిన ఆయన ఇద్దరు ఇట్లా చూసుకున్నారు. యేసు ప్రభు వారు చూసి నవ్వుకుంటున్నాడు. అబ్బాయి ఈయనెవరు? నాలాగే ఉన్నాడు, నా పోలికలో ఉన్నాడు. మొత్తం మీద ఇప్పుడు ఆదాముకి ఏదైనా తోట అప్పగించాడు. ఆ ఏదైనా తోటలో అన్ని జంటలు జంటలుగా చక్కగా ఆయన దగ్గరకు వస్తే పేర్లు పెట్టాడు. ఇప్పుడు అందరూ జంటలు జంటలుగా వచ్చారు. అప్పుడు ఆదాము నాకు కూడా ఎవరైనా ఒక ఆమె తోడుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే ఆదాము కంట గాఢ నిద్ర. దేవునికి స్తోత్రం. ఆదాము యేసుక్రీస్తుకు సాదృశ్యం ఉన్నాడు. మొదటి ఆదామైన ఆదాము యేసుక్రీస్తు వారికి కడపటి ఆదాము అని పేరు ఉంది. కడపటి ఆదాము. ఆ ఆదాము ఎట్లాగిన తన భార్య కోసం ఏం చేశాడో మీకు చెప్తున్నాను. ఆదాముకి భార్య ఎలా వచ్చింది అని అంటే రెండో ఆదామైనటువంటి యేసుక్రీస్తు కూడా ఒక భార్య ఉంది. ఆ భార్య పేరే సంఘము. మనందరం కూడి ఉన్న ఈ సంఘమే యేసుక్రీస్తు యొక్క భార్య. మనందరం దేవుని భార్య. సార్వత్రిక సంఘం అంతా ఆయన భార్య. ఈ సంఘాన్ని ఎట్లా ఆయన తెచ్చుకున్నాడనంటే ఆనాడు ఆదాము ఎట్లాగన నిద్రపోయాడు. గాఢ నిద్ర. ఏ నిద్రమ్మా? గాఢ నిద్ర యేసుక్రీస్తు మరణానికి సాదృశ్యంగా ఉన్నది. ఆయన 3 రోజులు సమాధిలో గాఢ నిద్రపోయాడు. ప్రియులారా, మరణానికి సాదృశ్యం ఉంది. చూడండి, నిద్రలో ఆదాముకి ఆ దేవుడు ఏం చేశాడనంటే చక్కగా గుండెకు దగ్గర భాగంలో ఈ యొక్క రిబ్స్, ప్రియులారా, ఈ ఊపిరితిత్తులను కాపాడుతూ గుండెను కాపాడే ఈ యొక్క రొమ్ము భాగంలో ఉండే ఎముకలు ఉన్నాయి కదా, ఈ ఎముకల్లో ఇది కూడా గుండెకు దగ్గరగా ఉన్న ఎముకను ఒకదాన్ని ఆపరేషన్ చేసి తీశాడు. అంటే ఆదాముకి గాయమైంది. ఆదాముని గాయపరిచాడు ఆయన. ఎందుకు గాయపరుస్తున్నాడనంటే
ఆదాముకి ఒక భార్య కావాలి గనక ఆదాము యొక్క శరీరంలో నుంచి, ఆదాము ఎముకలో నుంచి, ఆదాము రక్తములో నుంచి దేవుని బిడ్డలారా ఆదామును గాయపరిచాడు. ఆయన గాయపరిచి ఒక ఎముకను తీశాడు. చూడండి, ఆ ఎముకను తీసి చక్కగా యేసు ఆ తండ్రి అయిన దేవుడు అంట స్త్రీ అగును గాక అన్నాడంతే. దేవునికి స్తోత్రం. ఎముక ఏమైందమ్మా? స్త్రీ అని చక్కగా స్త్రీ అయిపోయింది. అందుకని స్త్రీలు ఎక్కువగా ఎముకలాగా బలంగా ఉంటారు ప్రతిదానిలో. ఏడవకూడదు మీరు ప్రతిదానికి. చూడండి పిల్లారా, స్త్రీ ఎక్కడి నుంచి వచ్చారంటే ఎముకలో నుంచి వచ్చారు మీరు. ఎముకలన్నీ మీయే. ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి స్త్రీ నిర్మాణం. చూడండి, ఆదాముకి మెలకు వచ్చేటట్టుగా ఆ మొత్తం ఇంజక్షన్ ఇచ్చాడు. మొత్తిడిలింది. అయ్యగారు లేకయ్యా బాబుకి సాలి నిద్రపోయింది లేకవయ్యా బాబు అన్న లేపాడు. తీరా లేచిన తర్వాత చూస్తే ఒక ఆవిడ ఆయనకి ఎదురుగా వస్తూ ఉంది. ఆదాము చక్కని పాట పాడాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమా, నా నరుడులో నుంచి నాలో నుంచి తీయబడ్డావు గనక నీవు నారి. హల్లెలూయా. చూడండి, కనుక మనందరం కూడా యేసయ్య ఎముకలో నుంచి వచ్చాం, యేసయ్య గాయాల్లో నుంచి, యేసయ్య రక్తంలో నుంచి. చూడండి, ఆయన మనల్ని కనడానికి ఎంత గాయపరచబడ్డాడు. నిజమే కదా. మరి ఆయన యొక్క గుండెలో కూడా బళ్ళెముతో పొడిచారు, బళ్ళెప్పు పోటు పొడిచారు. మనందరం ఆయన రక్తంలో నుంచి వచ్చాం, ఆయన ఎముకలో నుంచి వచ్చాం, ఆయన గాయాల్లో నుంచి వచ్చాం. దేవుని బిడ్డలారా, కనుక ఆ రోజున భార్య అనే సంఘం ప్రియులారా ఈ రోజున సాదృశ్యంగా కనబడతా ఉంది. కనుక యేసుక్రీస్తు వారి నిద్ర మరణానికి సాదృశ్యం. ప్రియులారా, ఆదాము యొక్క నిద్ర యేసుక్రీస్తు మరణానికి సాదృశ్యం. ఆదాము యొక్క గాయాలు యేసుక్రీస్తు వారి సిలువ గాయాలకు సాదృశ్యంగా ఉన్నాయి. చూడండి, అయితే మొదటి ఆదాము నివసిస్తున్న ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. కానీ మొదటి ఆదాము ఆ ఫలాలు తినకుండా భార్యాభర్తలిద్దరూ పాపం తప్పు చేశారు. ఆ తోటలో నుంచి బయటికి గెంటివేయబడ్డారు. కానీ ఈ ఆదాము అనేటటువంటి యేసుక్రీస్తు వారు కడపటి ఆదాము, ఈయనేం చేస్తున్నాడు తెలుసా? ఏవైతే కోల్పోయిందో సంఘం, అదే కాయలు, అదే జీవవృక్షాలు తినిపించడానికి మరలా మనందరిని పరదేశంలోనికి తీసుకెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా స్తోత్రం చెబుదాం. అక్కడ పరలోకానికి తీసుకువెళ్ళబోతున్నాడు. అక్కడ ఏముంటాయో తెలుసా? జీవవృక్ష ఫలాలు, ఇక మరణం లేని స్థలం. ప్రియులారా, చక్కని ఆనందకరమైన ఏదైనా తోట అది పరదేశునకు, పరలోకానికి సాదృశ్యంగా ఉన్నది. అక్కడ ఏదైనా తోటలో ఎలాగున్న జీవనది ఉన్నదో అలాగే పరలోకంలో కూడా ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది అట ప్రవహించుకుంటూ వెళుతుంటే ఆ నది ఇరువైపులా చక్కని జీవవృక్ష ఫలాలు కలిగిన చెట్లు మొలిచాయి. అవి మనందరం తినడానికి పరలోకంలో సిద్ధంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు బిడ్డలారా. ఎంత గొప్ప విషయం బిడ్డలారా. అంత మాత్రమే కాదు, మరొక ఛాయాచిత్రం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు అందరూ ఐగుప్తు దేశంలో మగ్గిపోతున్నారు 430 సంవత్సరాలు. మరి వాళ్ళని విడిపించడానికి మోషేని దేవుడు పంపించాడు. మోషే 10 రకాల తెగుళ్ళు, 9 రకాల తెగుళ్లను మోషే ద్వారా ఆ దేశం మీదకి రప్పించాడు. కానీ 10వ తెగులు ఏంటో తెలుసా? మరణదూతను దేవుడు పంపించాడు. మరణదూత ఇశ్రాయేలులోనికి వెళ్లకుండా, ఇశ్రాయేలు యొక్క గుమ్మాలు దాటకుండా ఆ మరణదూతను అడ్డుకోవడానికి పరలోకపు దేవుడు ఒక సూత్రం చెప్పాడు. ఓ మోషే, ఇశ్రాయేలు అందరికీ చెప్పండి. అదేమిటంటే, ఈ రాత్రే మరణదూత రాబోతా ఉంది. అది ఎవరింటికి వెళ్లకుండా ఉండాలంటే మీ అందరూ ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తం మీ గుమ్మాలకు రాసుకోమన్నారు. నిజమేనండి. ఆ రోజు గుమ్మములకు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం రాయటానికని ప్రతి ఇంట్లో గొర్రెపిల్లను చంపారు. ప్రతి ఇంట్లో గొర్రెపిల్లను చంపారు. చంపి ఆ రక్తమును వారి గౌన్లకు రాసుకున్నారు. బిడ్డలారా,
దాని మాంసమును తిన్నారు. అది ప్రభు బల్లారాధనకు సాదృశ్యంగా ఉన్నది. నిజమే. ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో, అర్ధరాత్రి మరణదూత వచ్చింది. ప్రియులారా, ఐగుప్తు దేశంలో ఫరో మొదలుకొని ఆయన ఇంట్లో పనిచేసే సిపాయి వరకు కూడా అందరి ఇళ్లలో ప్రథమ సంతానం చనిపోయారు. కానీ ఇశ్రాయేల్ దగ్గరికి వస్తే ఇశ్రాయేల్ ఇళ్లలోనంట ఏం కనపడుతుంది? గొర్రెపిల్ల రక్తం కనపడుతుంది. తెల్లారి లేచిన తర్వాత ఫరో అంటున్నాడు, ఓ ఇశ్రాయేల్లారా, ఇక మీదట మా దగ్గర ఉండటానికి వీల్లేదు. మీరు తట్టా పుట్టా సర్దుకుని మా దేశాన్ని విడిచి వెళ్ళిపోండి. హల్లెలూయా. ఆ రోజున ఇశ్రాయేలును విడిపించడానికి వచ్చిన పిల్లల రక్తమే. ఏ రక్తం అది? గొర్రెపిల్ల రక్తం. మనల్ని కూడా శాపగ్రస్తమైన జీవితం నుంచి, మరణకరమైన బ్రతుకు నుంచి, ఐగుప్తు లాంటి ప్రియులారా సాతాను యొక్క కబంధ హస్తాల నుండి మరి గొర్రెపిల్లని యేసుక్రీస్తు వారు మనందరినీ విడిపించాడు. దేవుని బిడ్డలారా, మనందరినీ విడిపించాడు ఆయన. యేసు రక్తము మనలను విడిపించింది. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములు మునిగినే రక్తముగా మారినే, బహు దుఃఖములు మునిగినే చెమట రక్తముగా మారినే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. చెప్పలు గురించి పాడదాం. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారముని రక్షించెను, మన శిక్షను సంహారముని తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు యేసు రక్తాన్ని ధ్యానం చేస్తూ రక్తము అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము.
నమస్కారము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక మరి ప్రభుని పట్టుకుని ఆయనను చిత్రహింసలు చేశారు. ఆయనను మరి బరువైన సిలువను మెడ మీద వేసి ఆ యెరూషలేము వీధులలో ఆయనను తన్నుకుంటూ ఆయనను కొట్టుకుంటూ తీసుకువెళ్తా ఉన్నారు. బిడ్డలారా, ఆ రోజున యేసుక్రీస్తు వారి యొక్క ఆ రక్తమును తుడిచిన ఆ వస్త్రం అది జాగ్రత్తగా దాచి ఉంచారు. అది స్పెయిన్ దేశంలో దాచారు. దాన్ని చాలా జాగ్రత్తగా ఆ ప్రభువుకు వాడిన వస్త్రం దాన్ని ఒక రిజర్వ్లో ఉంచి ఈ మధ్య బయటికి తీశారు. ఆ యొక్క వస్త్రంలో యేసుక్రీస్తు రక్తపు బిందువులు, ఆ ప్రభు యొక్క ఆ రక్తపు బిందువులు ఆ వస్త్రం మీద పడినాయి. ఆయన ముఖం నిండా రక్తం అయింది. కుడిగా దాన్ని తుడిచారు. మరి ఆయన గాయాలు తుడిచిన ఆ వస్త్రం జాగ్రత్తగా 2000 సంవత్సరాల క్రితం ఉన్న ఆ యొక్క క్లాత్ని జాగ్రత్తగా దాస్తూ ఈ రోజున కూడా ఉంచారు. ఈ మధ్య ఆ వస్త్రాన్ని బయటికి తీసి ఆ యొక్క పరిశోధన, ఆ క్లాత్ మీద ఉన్న బ్లడ్ శాంపిల్స్ని టెక్నాలజీ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఉంది. మరి ఫారెన్సిక్ నిపుణులు అని ఉంటారు. నిపుణులు ఏంటంటే మనిషి చనిపోయి సంవత్సరాలు అయిపోయినా ఆ ఎముక కానీ ఆయనకు సంబంధించిన ఒక క్లాత్ కానీ దొరికితే దాన్ని పరిశీలించి ఆ ఎముకను బట్టి ఇది ఆడవాళ్ళదా మగవాళ్ళదా కూడా చెప్తారు. ఎముకను బట్టి తర్వాత ఆ చనిపోయిన ఆవిడ ప్రెగ్నెంట్ అయి చనిపోయిందా, విషం దాగి చనిపోయింది కూడా చెప్తారు. అంటే అంత టెక్నాలజీ, అంత ఫాస్ట్ కల్చర్లో ఉన్నాం మనం. ఎంత జ్ఞానం ఏమో చూడండి. ఇప్పుడు ఈ మధ్య దాన్ని ఆ క్లాత్ని పరిశీలన చేస్తే యేసయ్య రక్త కణాలు. బిడ్డలారా, మనందరికీ తల్లి క్రోమోజములు, తండ్రి క్రోమోజములు ఉంటాయి. ఎక్స్ క్రోమోజములు, వై క్రోమోజములు. కానీ యేసయ్య రక్తంలో మరి ఏ పురుషుడు క్రోమోజములు లేవు. వాళ్ళ అమ్మగారి క్రోమోజములు మాత్రమే ఉన్నాయి. బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ప్రపంచానికి చెప్పారు యేసయ్య పురుషుడు ప్రమేయం లేకుండా జన్మించి ఆయన పవిత్రుడు. ప్రియులారా, యేసుక్రీస్తు నమ్మనోళ్ళు కూడా వచ్చి పరిశీలన చేసుకున్నారు. ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ప్రపంచంలో ఎవరికి రక్త కణాలు లేవు కదా. బిడ్డలారా, అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తుని ఆ సిలువేసిన గొల్గొతా కొండ ఇప్పటికీ ఉంది. గొల్గొతా కొండ ఆ అడుగు భాగంలో యేసయ్య రక్తం సిలువలో నుంచి కింద అడుగు భాగంలో మట్టి కణాల్లోకి వెళ్ళింది. ఆ మట్టి కణాలు ఈ మధ్యకాలంలో ప్రియులారా ఆ కణాలను కూడా టెస్ట్ చేశారు. వాటిలో కూడా యేసయ్య రక్తపు కణాలు ప్రియులారా ఇంకా సజీవంగా బ్రతికే ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా, బ్రతికే ఉన్నాయి. ఈ రోజున యేసుక్రీస్తు వారి సిలువ కల్పనా కథో, పెట్ట కథో, ఏదో పుక్కిటి పురాణము అని అనుకోవడానికి వీల్లేదు. అన్ని ఆధారాలు ఉన్నాయి. అందుకనే ఏ మతాన్ని ఏమనరు, క్రైస్తవులు అనగానే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుందంటే క్రైస్తవుల దగ్గర ఉన్నంత నిజాయితీ, వాళ్ళ దేవుడి దగ్గర ఉన్నటువంటి రుజువులు ఇంకా ఎవరికి లేవు. హల్లెలూయా, ఎవరికి లేవు. ఈవెన్ మన దేశంలో చాలామంది దేవుళ్ళని పిలువబడుతున్న వారి శాంపిల్స్ ఎతుకుతుంటే ఒక్కడే దొరకట్లా.
అక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చెబుతున్నారు కానీ ఎంత వెతికినా దొరకట్లా. కానీ మన యేసయ్య శాంపిల్స్ యెరూషలేము, బెత్లెహేము, కల్వరి కొండ, బేతనియ, అసలు ఎక్కడ వెతికినా ఆయన యొక్క ప్రతి కదలిక, ప్రతి సజీవ సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి. బిడ్డలారా, ఆ యొక్క క్లాతులో ఉన్న రక్త కణాలు పరిశీలన చేసిన తర్వాత ప్రపంచం ఉలిక్కిపడింది. ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఆ క్లాత్ మీద ఉన్న ఆ రక్తపు కణాలంటండి ఇంకా ఇప్పటికీ అలాగే జీవము, సజీవమైన కణాలు ఆ క్లాతులో అలాగే ఉండిపోయినాయి అంట. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? యేసయ్య రక్తం అంట మన కోసం ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. అయ్యా, రక్తం ఎట్ట ప్రార్థన చేస్తానన్నారేమో. మనకు ఉదాహరణ ఎవరో కాదు, కయ్యూను హేబేలు. హేబేలు చనిపోయి రక్తం అంతా భూమిలో ఒలికింది కదా. బైబిల్ రాస్తా ఉంది, ఒలికిన రక్తం అంట దేవునికి మొరపెడుతుంది. హేబేలు రక్తానికి అంత పవర్ ఉంటే మన యేసయ్య రక్తం ఇంకా పవర్ అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తం అంట ఇప్పటికీ ప్రార్థన చేస్తుంది. ఎందుకొరకంటే అయ్యా ఇంకా మారిన వాళ్ళు ఇంకా ఉన్నారు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అయ్యా రక్షణ లేని వాళ్ళు ఉన్నారు అని వాళ్ళందరి కోసం, తీసుకున్న మన కొరకు, తీసుకోలేని వారి కొరకు ప్రార్థన మొరబెడతా ఉంది ప్రభు రక్తం. మరి బిడ్డలారా, ఇంకా ఎవరైనా రక్షణ లేకపోతే, బాప్తీసం లేకపోతే మీకు ఒక శుభవార్త ఏంటంటే మీకోసం ఎవరో కాదు ప్రార్థన చేసేది, సాక్షాత్తు యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, ఆ బిడ్డ మారాలి ప్రభు, బిడ్డ రక్షణ పొందాలి, ఆ బిడ్డ బాప్తీసం తీసుకోవాలి, ఆ బిడ్డ ఇంకా మార్పు చెందాలి అని మనందరి కోసం, మనందరి పాప పరిహారం కోసం ప్రభు మొరపెడతానే ఉన్నారు బిడ్డలారా. హల్లెలూయా. ఆ ఆత్మ మనందరి మీద పనిచేస్తుంది కనుక ఆ ఆత్మ ఎవరిలోనికి వస్తుందో వాళ్ళు కూడా అంట మోకాళ్ళుని ప్రార్థన చేయగలుగుతారు. దేవుని బిడ్డలారా, కనుక అందరం ప్రభు వైపు చూద్దాం. కనుక యేసు రక్తం మన మధ్యన సజీవంగా ఉంది, మన మధ్యన రక్తం సంచారం చేస్తూ ఉంది. ఎవరైతే పిల్లలు నమ్ముతారో ఆ రక్తం మన గుండెల్లోనికి, మన కడుపులోనికి, మన ఆత్మలోనికి వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచినట్లయితే సిలువ ధ్యానాలు ప్రారంభించబోతున్నాం కనుక దయచేసి అందరూ తలలు వంచండి. చక్కగా మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనాలు పరమ తండ్రి, నిజమైన ఆయన. అయ్యా గొర్రె పిల్లవలే మా కొరకు వచ్చారు. మిమ్మలను పట్టుకున్నప్పుడు మౌనంగా ఉన్నారు. మిమ్మలను మోసం చేసిన వాళ్ళు అయ్యా దగ్గరుంటే వాళ్ళను కూడా ప్రేమించావు. అయ్యా మిమ్మలను పట్టుకుని మెడ మీద పెట్టి ఒకడు ముందుకు తోసి క్రింద పడిపోతే నవ్వారు ప్రభువా. మరలా మీరు లేచారు నాయనా. చేతులకు సంకెళ్ళు వేసి వస్త్రాలన్నీ తీసివేసి పక్కపక్క నవ్వుతూ ఉన్నారు. ఒకళ్ళు ఉమ్ము ఊసారు ముఖం మీద. ముఖము ఎంత సౌందర్యవంతమైంది ప్రభువా. అయ్యా ఏ చేతులతో రొట్టెలను పంచావు, ఏ చేతులతో నాయనా చనిపోయిన వారిని సైతం బ్రతికించారు. అయ్యా ఏ ఇంట్లో అయితే మీరు మేలు చేశారో ఆ ఇంట్లో వాళ్ళే రాళ్ళు రువ్వుతున్నారు ప్రభువా. వాళ్ళే నీ మీద నాయనా భయంకరమైన దెబ్బలు కొడుతున్నారు. ఈరోజు నాయనా మిమ్మలను కొట్టిన ప్రతి దెబ్బ మా పాపమే నాయనా. మా పాపము మిమ్మలను కొరడాలతో కొడతా ఉంది, కాళ్ళతో తన్నుతూ ఉన్నది, ముందుకు పొడదోస్తూ ఉంది. గొర్రె పిల్లలాగా మరలా నేర్చి నిలబడుతున్నారు. అయ్యా మిమ్మలను
ఒక కట్టుగోయి కొట్టివేసి, ఒక పశువును కట్టివేసినట్టు కట్టి, 2 చేతులు అడ్డు పెట్టుకోవడానికి వీలు లేకుండా 2 చేతులను కట్టుగోయి కొట్టివేసి, ఆయన బందిపోటు దొంగలు కొట్టినట్టు కొడుతున్నారు. అయ్యా, కసాయి వాళ్ళు కొట్టినట్టుగా కొడుతున్నారు. మీ పంత దున్నబడింది నాయన, మా కోసమే నాయన, మా కోసమే తండ్రి. మీ కళ్ళల్లో కూడా రక్తపు బిందువులు కారుతున్నాయి. తల మీద ముళ్ళ కిరీటము, దేహం అంతా కూడా దున్నబడతా. బరువైన సిలువను మీరు ఎత్తుకుని మిమ్మలను తన్నుతూ తీసుకువెళ్తా ఉన్నారు. కాళ్లకు చెప్పులు లేవు నాయనా. అయ్యా, ఇదిగో నా తండ్రి, ఒట్టి పాదాలతో నడుస్తూ ఉండగా ముళ్ళు గుచ్చుకున్నాయి. పటపటామని ముళ్ళు కాళ్ళలోనికి వెళ్ళగా ఆ కాళ్ళలో నుంచి రక్తము నా ప్రభువా శుద్ధలు కారుతూ ఉండగా అదే కాళ్ళతో సిలువను ప్రభువా అయ్యా మోసుకుంటూ కొండపైకి వెళ్ళిపోతా ఉన్నారు. సిలువను మోసిన కలువరి రాళ్ళు నాయనా విలవిలమని ఏడ్చాయి ప్రభువా. మిమ్మలను కొడుతూ ఉన్న దెబ్బలను చూసిన ఆ పుష్పాలు వాడిపోయాయి. సిలువలో నాయన మీరు వేలాడుతూ వెళుతున్నప్పుడు ఆకాశము, భూమి, సముద్రము తొక్కపడుతూ ఉన్నది. అయ్యా, రోజు వికసించే పువ్వులు తలదించుకుని ఏడుస్తున్నాయి. సృష్టికర్తనా మీరు తన్నుతున్నది, మమ్మలను తయారు చేసిన ఈ ప్రభునా మీరు కొడుతున్నది. ఓ కసాయి మనుషులారా అని ప్రభువా నదులు, సముద్రాలు కూడా తలదించుకున్నాయి. తండ్రి, నీకు వందనాలు. అయ్యా, మిమ్మలను ఎత్తి పడవేసి అయ్యా కలువరి సిలువలో మండుటెండలో నిలబెట్టి సిలువ సింహాసనం మీద బహాటముగా మిమ్మలను దొంగల మధ్యలో నా ప్రభు నిలబెట్టారు. అదిగో ఆ పరిస్థితుల నడుమ చివరి కేకలు వేస్తూ మాట్లాడుతున్న 7 మాటలను ప్రభు మా బిడ్డలు నిలబడి మాట్లాడుతున్నారు. ఇదిగో నాయన, ప్రతి బిడ్డ కలువరి రక్తముతో తడపండి, కలువరి రక్తముతో తడపండి నాయన. ప్రభువా, వాక్యము చదివేవారిని, వాక్యం కొరకు ప్రార్థించేవారిని, బిడ్డలు వివరిస్తున్న వారిని మీరు అభిషేకించండి. కలువరి స్వరముతో అభిషేకించు నాయన. గొర్రెపిల్ల స్వరాన్ని ఇవ్వండి ప్రభువా, మీరే బలపరచండి. అయ్యా, వినుచున్న అందరి హృదయములలో మాంసపు గుండెను దయచే నాయన. ఇది నా కొరకే ప్రభు మాట్లాడారు. అవునయ్యా, ఏ కళ్ళు ఏడుస్తాయో, ఏ గుండె బద్దలవుతుందో ప్రభువా, మనుషులు నిజమే ధన్యులు నాయన. పరదేశంలో ఉండబోతున్నారు, పరలోకంలో ఉండబోతున్నారు. మా కోసమే నాయన. ఇక ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా ఏడిపిస్తాం ప్రభువా, ఎన్ని సంవత్సరాలు. ఈ సంవత్సరం 2026 ప్రభువా మా కొరకు ఇదిగో నాయన మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మా కొరకే. అందువాసని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నడిపిస్తున్న నీ దాసులను జ్ఞాపకం చేసుకోండి. అందరూ అయినా ఒక ఆత్మీయ కోణంలో ప్రతి ఒక్కరూ తగ్గించుకుని దీన మనస్సుతో ఈ కార్యములో పాలుపంపులు పొందుటకు సహాయం చేయండి. మీరే మా మధ్యలో ఉండి మీ స్వరాన్ని వినిపింప చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది బిర్లారా. మరి